అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని అప్లికేషన్లు వస్తున్నాయి. దానికి రెండే కారణాలు. ఒకటి, ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పేదవాడికి ఒక గూడు కట్టుకోవాలనే ఆలోచనని ఆనాటి ప్రభుత్వం తొంగలో తొక్కితే, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇవ్వడమే కాకుండా తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చారని సొల్లు కబుర్లు చెప్పకుండా శాంక్షన్ చేసి ఫౌండేషన్ కట్టుకుంటే 1,00,000 విడతల వారీగా వారి కట్టిన లెవెల్ని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో డబ్బు వేస్తున్నాము. ఆ డబ్బు వేసేది కూడా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ అవుతుంది. ఆ ఏదైతే జమ అవుతుందో నా ఆడబిడ్డకి డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నాకు ఇస్తుంది అనే ఆశ నా పేదింటి ఆడబిడ్డకి ఉండటం న్యాయం. అందుకే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్లు వస్తున్నాయి. తర్వాత ఆసరా పెన్షన్ కి సంబంధించిన అంశాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆనాటి 5 సంవత్సరాలలో పెన్షనీలే తప్పకుండా ఆ తీపి కబురు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో ఉన్న వయోవృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఈ ప్రభుత్వం తరఫున తీపి కబురు అతి తొందరలోనే అందబోతుంది. అంతేకాదు ఆనాటి ధరణి ద్వారా భూములున్న ఆసాములు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చుట్టం లాంటి చట్టం భూభారతిని తీసుకొచ్చాం. ఈ భూభారతి ద్వారా సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయి. ఇంకా సమస్యలు ఉన్నాయి. సాదాభైరామ లాంటి సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మోడల్ గా రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాను. ఆ దిశలో అధికారులు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇక 4వది, చిన్న చితక కార్యక్రమాలు. 200 యూనిట్లు రాలేదని కొద్దిమంది, గ్యాస్ కి సబ్సిడీ రాలేదని కొద్దిమంది, ఇలా మరికొంతమంది ఆడబిడ్డలు కూడా రావడం జరుగుతుంది. న్యాయమైన మీ సమస్యని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతులు రాజు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అండగా ఉన్నాం. నిరుద్యోగ యువతకి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 70,000 పైగా ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చిన సంగతి నా నిరుద్యోగ తమ్ముళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. 2-3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నీట్ అనే ఎగ్జామ్ ని ఏర్పాటు చేస్తే, నీట్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉందో, ఏ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలో ఆనాడు జరిగినట్లు పేపర్లు లీక్ చేసి సుమారు 43 గంటల ముందే ఆ నీటి పేపర్లు లీక్ చేసి ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ప్రభుత్వాల ప్రాంతాల్లోనే లీక్ చేయటం వల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు, నిరుద్యోగ యువకుల భవిష్యత్తు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వల్ల అంధకారమైంది.